ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ ఈ విషయంలో ఒకంత సీరియస్గానే ఉన్నారని తెలిసింది. అన్ని నియోజకవర్గాల నుంచి నేతల పెర్ఫార్మెన్స్పై నివేదికలను తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల అంటే జూన్ 4వ తేదీన వైఎస్ జగన్ ఏపీ వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. కానీ అందులో కొందరు నేతలు అలా వచ్చి అలా వెళ్లారని తెలిసింది. కేవలం 10 మంది వరకు నేతలు మాత్రమే బాగా కష్టపడి కార్యకర్తల్ని సమీకరించడంలో కానీ జనంలోకి తమ కార్యక్రమాన్ని తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని వైఎస్ జగన్కు నివేదికలు అందినట్లు తెలిసింది. మిగిలిన వారు కొందరు అసలు కార్యక్రమంలో పాల్గొనకుండా తమ ముఖ్య అనుచరుల చేత మామ అనిపించి ఫోటోలు కేంద్ర కార్యాలయానికి పంపినట్లుగా పసిగట్టారు. దీంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈసారి కష్టపడిన నేతలకు మాత్రమే క్యాబినెట్లో స్థానం కలిగించే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. అయినా ఆ నేతలు మాత్రం కేసులకు భయపడి బయటికి రావట్లేదు. 175 నియోజకవర్గాల్లో కేవలం 20 నుండి 25 నియోజకవర్గాల్లోనే నేతలు యాక్టివ్గా ఉన్నట్లు వైసీపీ అధినేత జగన్కు అందిన నివేదికల్లో తేలిందని తెలిసింది. ఈ నివేదికలను చూసిన జగన్ కూడా ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారట. రాయలసీమ ప్రాంతంలో కూడా కొందరు నేతలు బయటకు రాకపోవడంపై జగన్ సీరియస్గా ఉన్నట్లు తెలిసింది. వారిని పిలిచి క్లాస్ పీకాలా లేక ప్రత్యామ్నాయంగా వేరే నేతకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలన్న ఆలోచనతో ఆలోచిస్తున్నారని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.